న్యూస్ లక్ష్యం సమాజహితం. ఘనంగా నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి ఉప్పల్ చిలకానగర్ లో గూడపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి సుహాసిని పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య శిబిరం, అన్నదానం, చీరల పంపిణీ నిర్వహించారు. నందమూరి తారక రామారావు ఎన్నో కష్ట నష్టాల కోర్చి క్రమశిక్షణ, పట్టుదల ఆయనని ఈ స్థాయికి తీసుకువచ్చాయని, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నారాయన. తెలుగు ప్రజలు ఉన్నంత కాలం చిరస్థాయిలో నందమూరి తారక రామారావు నిలిచిపోతారని సుహాసిని అన్నారు. తారక రామారావు గారి మనవరాలైన నందమూరి సుహాసిని గారికి స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. కార్తిక్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. డాక్టర్ కార్తిక్ గారు అన్నదానం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళండి.
ఆవిర్భావ దినోత్సవం కానీ ఈసారి ఫాదర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ కానీ పెడతాను కాబట్టి ఎన్టీఆర్ అభిమాని అతను చౌదరి గారు ఆ ఎన్టీఆర్ పెడుతున్నారు కాబట్టి మన తెలుగు ప్రజల కోసం ఈ మెడికల్ క్యాంపు ఈ అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పెట్టిన తర్వాతనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలైన వర్గాలకు ఎంతో మేలు జరిగింది. మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ అంటే ఒక 20 ఏళ్ళ కింద రావాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుండే. కాబట్టి మన తెలుగుదేశం గవర్నమెంటే మనకి ఇక్కడ ఉప్పల్లో డెవలప్మెంట్ చేసింది. ప్రతిదీ కూడా ఇప్పటికైనా ఇంక 20 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా మన మున్సిపల్ ఆఫీస్ కానీ మెట్రో కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కానీ అక్కడ కూరగాయల మార్కెట్ కానీ హై స్కూల్ కానీ ఇప్పటికి కూడా మన తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం మనం ఉన్నంతకాలం ఉప్పల్లో చరిత్ర నిలిచిపోతుంది. మనం అభివృద్ధి చేసింది. ఇక చిలకనార్లో కూడా ఏం ప్రాబ్లం ఉంటే రోడ్లు లేకుండా ఇంతకుముందు ఎక్కడ ప్రచారం పోతే ఇప్పుడు ఇబ్బంది ఉంటుండే. ఇక్కడ అన్ని సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ అయినా హైదరాబాద్ మొత్తంలో అండర్ గ్రౌండ్ అయినా ఫస్ట్ మన చిలకనార్ ఉప్పలు తీసుకొచ్చాం. మనం సెంట్రల్ లైటింగ్ ఉప్పలు తీసుకొచ్చినాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మన ఉప్పలు అభివృద్ధి చెందింది. మేడ్చల్ ప్రాంతం మొత్తం అందులో ఉప్పలు ఒక భాగం. కాబట్టి ప్రతిసారి మీరందరూ కలిసి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు కాబట్టి ఇప్పటికి కూడా ఆదరించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దివంగత నందమూరి తారక రామారావు గారు వారి యొక్క 28వ వర్ధంతి శుభ సందర్భంగా మన గత కొన్ని సంవత్సరాల నుంచి గుడిపాటి చరిత్ర గారు ఈ యొక్క ప్రోగ్రాంకి ముందుకు వస్తున్నారు. దానికి అనుగుణంగానే చీఫ్ గెస్ట్గా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీ నందమూరి సువాసన రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం డివిజన్ అధ్యక్షులు పప్పశేఖర్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు మైనార్టీ నాయకులు ఇమాం గారికి, మైనార్టీ నాయకులు కాసిం గారికి, మరి మమ్మల యువత ఎంతో ఉత్సాహంగా నడిపించుకుంటూ సాయి నాగార్జున మమ్మల ప్రతి మొదటి ఆదివారము పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి మా హేమంత్ వర్గము, సాయి నాగార్జున, మా మౌలాలి వీరందరూ కూడా తెలుగుదేశాన్ని వాళ్ళు ఉత్సాహపరుస్తున్నారు, ఉర్రు తొలగిస్తున్నారు. దయచేసి మరి చిలకనగర్ అంటేనే తెలుగుదేశం గడ్డ. మరి మాకు గతంలో 94లో మాకు దేవేంద్ర గౌడ్ గారిని మాకు ఇస్తే ఆనాడు నుంచి 2004 వరకు తెలుగుదేశం అంటే చిలకనగర్లో సార్ నడుస్తుంటేనే దుమ్ములో కనబడకుంటుండేది మేడం. ఆ రోజున ఈరోజు మనమంతా సీసీ రోడ్లు వేసుకున్నాము, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తెచ్చుకున్నాము. మా అధ్యక్షులు చెప్పినట్టుగా వాటర్ ట్యాంక్ అయితేనేమి ప్రతి ఒక్కరికి హౌస్ నెంబర్లు అన్నీ మన దేవేంద్ర గౌడ్ హయాంలో చేసినటువంటి పనులే. ఈరోజు ఈ కొత్త 10 ఏళ్ల కొల్లి పాత మోడు తీసి కొత్త మోడు కడుతుంది తప్ప ఏంటి చేసిన పాపన పోలేదు. దయచేసి మేము మాట్లాడాలంటే చాలా ఉన్నాయి కాబట్టి మరి తెలుగుదేశంలో చేసిన హయాంలోనే ఉన్నాయి మేడం. మీరు కూడా మాకు ఒక మంచి నాయకుడిని ఇస్తే మనకు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ లో మేము చేయడానికి ముందున్నాం మేడం. మేమెంతా కూడా మమ్మల్ని ఎంతమంది ఆహ్వానించినా మేము కరడిగట్టిన మనుషులము. ఆ రోజు పసుపు జెండాతోనే మా గుండె హత్తుకొని ఉన్నాం కాబట్టి మేము అదే రీతిలో ఉన్నాము. మొన్న మాకు పార్టీ ఆదేశాలు ఇస్తే ఏదైనా చేయని కూడా ఉన్నాము. రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ముందుకొచ్చి మన రాష్ట్ర అధ్యక్షులు కానీ ఇదంతా ఏదైతే కార్యక్రమంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే దాన్ని బట్టి కూడా ముందుకు పోతారు. అది పెద్ద రాష్ట్ర వ్యవహారం కాబట్టి మరి మనకు మన డివిజన్లో ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమానికి మన శరత్ గారు ముందుకొచ్చారు. మరి వారికి ఈ రోజున చీరల పంపిణీ కానీ, అన్నదానము కానీ, మెడికల్ క్యాంపు కానీ ఈ యొక్క ఈ చిలకనగర్ చౌరస్తలో చేయడము మేము ఆనందమయము. మరి నిన్న నుంచి మా సాయి నాగార్జున బృందము, హేమంత్, మా మౌలాలి వీళ్ళంతా కూడా కష్టపడి ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. ఈనాడు మళ్ళా తిరిగి చిలకనగర్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురానికి మనకు ముందుండి ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ గతంలో విధంగా కాకుండా
మరి గతంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ చిలకానగర్ ప్రాంతంలో ఎవరు చూసినా కూడా ఇక్కడ అదో విధంగా చూసుకునే ప్రాంతము. ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము కార్యకర్తలము కష్టపడి ఈ చిలకానగర్కు హైదరాబాద్లో ఉన్నటువంటి 150 డివిజన్లలో అతి ముఖ్యమైనటువంటి డివిజన్గా మేము అభివృద్ధి చెందుకోవడంలో ముందుకు నడిచినాము. దానికి సహాయ సహకారాలు మనకు మా ప్రభుత్వము, మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్లస్ అదేవిధంగా తోళ్ళ దేవేంద్ర గౌడ్ గారి సహకారంతో మరి కార్యకర్తలందరూ ఉత్సాహంతో ఆ రోజు అభివృద్ధి చేసుకోవడంలో పాల్పంచుకున్నారు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా మేము మాకు ఇక్కడ నాయకులు మాకు పార్టీ విధంగా లేకుండా కార్యకర్తలందరూ నిరుత్సాహపరిచి ఉన్నారు. మరి ఇప్పుడైనా మీరు సూచించి మరి ఇలా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు మన దివంగత నేత హరికృష్ణ గారి కూతురైనటువంటి సుభాషిణి గారు మరి మాకు ఒక నాయకుడిని, మంచి నాయకుడిని మాకు సూచించి మాకు అందించి మరి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు చేసుకునే విధంగా మీరు ముందుకు నడిపిస్తారని ఇప్పటికైనా మేము ఆశిస్తున్నాము. మరి గతంలో ఈ ప్రాంతంలో ఏ వయసు లేకుండా ఉండే ఈ ప్రాంతానికి రూపురేఖలు తెచ్చినారంటే ఒక శ్మశాన వాటికలు అయితేనేమి, ఒక ప్రభుత్వ స్కూళ్ళు అయితేనేమి, సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, మోరీలు, డ్రైనేజీలు, హౌస్ ప్రాపర్టీ ట్యాక్సెస్లు అన్నీ ఏర్పరచుకున్నామంటే తెలుగుదేశం పార్టీలోంచే సాధ్యమైనది. కాబట్టి మరి ఇలా మరి గూడుపోటి శరత్ గారిని మేము కోరుకునేది ఏంటంటే మరి ఇప్పుడు మీరైనా గట్టిగా ఉండి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందేదానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనవి చేస్తారని ఆశిస్తూ దీనికి సహాయ సహకారాలు అందించి మాకు మద్దతుగా మరి సుహాసినక్క గారు మరి మాకు సపోర్ట్ ఎన్నంటి ఉండి నడిపిస్తారని కోరుతూ మరి స్థానికంగా ఉన్నటువంటి బాబా శేఖర్ రెడ్డి గారికి మేము ఉత్సాహంతో ఉన్నాము. మీరు మా కార్యక్రమాలకు ఇలా అనేక కార్యక్రమాలు చేస్తారని దానికి మా పూర్తి సహాయ సహకారాలు మేము మద్దతులు తెలుపుతామని ఈ చాలా ధన్యవాదాలు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా గౌరవ పెద్దలు మరి ఎంతో దయా హృదయము, అందరికీ అన్నీ ఉంటాయి, పెట్టే గుణం ఎవరికి ఉండదు. అది ఎవరికో ఒకరికి భగవంతుడు కొందరికే ఇస్తాడు. మరి చాలా సంతోషం. సోదరి పేరు చాలా ఇంటున్నా నేను, శరత్ గారిది. మరి మా బ్రదర్ కూడా డాక్టరే. చాలాసార్లు చాలామంది కూడా శరత్ డాక్టర్ గారు సార్కి మెడికల్ క్యాంప్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈరోజు చూడడం చాలా ధన్యవాదాలు. గుడపాటి శరత్ గారికి ఈ ఫౌండేషన్ ద్వారా ఇలా మా అన్నగారి వారసురాలు, మరి బ్లడ్ రిలేషన్, మన ఆయనట్ల పులి తనట్ల పులి, మరి ఈరోజు మనందరినీ మన తెలుగింటి ఆడపడుచులను, అన్నలను, తమ్ముళ్లను, తన యొక్క తాతగారి యొక్క అనుభవాలు మనకు చెప్పడానికి వచ్చిన దేవతా సోదరి మనకి నేను శిరస్సు వంచి పాదాభి వందనాలు చేసుకుంటా. సుహాసినమ్మ గారికి, అదేవిధంగా మరి డాక్టర్ గారికి, నేను పేరు వచ్చాను కార్తిక్ గారికి, మరి అదేవిధంగా ఈ యూత్ ప్రెసిడెంట్ సాయి నాగార్జున చాలా ఉత్సాహవంతుడు, అందరితో కలిసి కలుపుగా అందరికీ పెద్ద చిన్న గౌరవించుకుంటూ చాలా చక్కగా ఉండే మా తమ్ముడు. అదేవిధంగా మరి మా బజారు వంశీకులైన మా బజారు సూపర్ కృష్ణ గారి కుమారులైన మా బజారు హేమంత్ గారు, వీళ్ళు ఒక యూనిట్గా మరి మా మౌలాని చక్కగా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఎక్కడెక్కడో చాలా మాకు మీరు ప్రకటిస్తే మెడికల్ క్యాంపులు కాదు తమ్ముడు, మీ గురించి చాలా మంది చెప్తున్నారు. మేము ఎప్పుడు కలుగుతామంటే మీ అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. అమ్మ ద్వారా మాకు దొరికిందంటే మా అదృష్టం ఇది. అమ్మ కూడా మా సమక్షంలో ఈరోజు ఉందంటే మా అదృష్టం. ఎందుకంటే మా పుట్టింటి ఆడపడుచు, మా ఇంటి ఆడపడుచుగా మా ఇళ్ళకి వచ్చి ఇంతమంది మీ దగ్గరకు వచ్చిందంటే అమ్మ నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మాకు శరత్ లాంటి డైనమిక్ ఒక హీరోని, ఒక లీడర్ని మాకు ప్రకటించాలమ్మా. మరి మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఈ మహిళా కమిటీలు ఉన్నాయి, కొన్ని తమిళ కమిటీలు ఉన్నాయి, ఇక్కడ సీనియర్స్లు ఉన్నారు. ఆనాడు మనం తెలుగుదేశం ఆయంలో చాలా వర్క్ చేసారు. వాళ్ళకి మీరు అప్పుడప్పుడు ఒక మీటింగ్ పెట్టి విజిటింగ్ చేస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటారు. మరి దేశరాజు అయితే ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులైన
నందమూరి సుహాసిని మేడం గారికి, అలాగే గూడపాటి శరత్ చౌదరి గారికి చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్ మేడం. నేను దీన్ని అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు ఇక్కడ ఉండడంని. అంతకంటే ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎన్టీఆర్ గారి వర్ధంతి. ఇందులో నేను ఉండడం అనేది నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను నేను. సో ఆద్య క్లినిక్ అండ్ ఫార్మసీ హైదరాబాద్లో మొత్తం 5 అవుట్లెట్లు ఉన్నాయండి. ఇవి మీరు ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది, నాణ్యతమైన డాక్టర్లు ఉంటారు, మంచి మందులు ఇస్తారు. ఇప్పుడు చాలామంది పేద ప్రజలు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు చేసేది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ గోళీ తీసుకుంటే అయిపోతుంది అనుకుంటారు. కానీ నిజానికి మెడికల్ షాప్ అతనికి కానీ బయట ఇప్పుడు కొంతమంది లోకల్ డాక్టర్లకు కానీ వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఏదో లక్షణాలకి గోళీలు ఇచ్చేస్తారు, మీకు తగ్గిపోతుంది, అప్పటికప్పుడు మళ్ళీ అది 2-3 రోజులకు మళ్ళీ అలానే అవుతుంది, మళ్ళీ వస్తుంది ఆ సమస్య. కాబట్టి ఎప్పుడైనా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి, పూర్తి పరిష్కార మార్గం ఆలోచించాలి. నాణ్యతమైన డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్ళిన డాక్టర్ దగ్గరికి ఈ మందు ఎందుకు రాసింది, ట్యాబ్లెట్ ఎందుకు రాస్తున్నారు, ఈ పరీక్ష ఎందుకు రాస్తున్నారు అని ప్రశ్నించండి. వాళ్ళని మీకు అడిగే హక్కు ఉంది, చెప్పే బాధ్యత మాకుంది. సో కమింగ్ బ్యాక్ టు అంటే శరత్ సార్ గారి గురించి నేను కొంచెం చెప్పాలి. సార్ది ఎప్పుడు ఇచ్చే చేయనండి, నేను చూసినప్పటి నుంచి కూడా సార్ది ఎప్పుడు ఇచ్చే చెయ్యే. పెద్ద అయిన ఎన్టీఆర్ గారి చిత్రం దానవీర శూర కర్ణ, నేను ఎప్పుడు అది చిత్రం తెర మీద చూసిన వాడిని, కానీ నేను నిజ జీవితంలో చూసిన దానవీర శూరకర్ణ మాత్రం శరత్ సార్. సో ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. 10 మందికి పేద ప్రజలకు కానీ ఎప్పుడు కూడా వాళ్ళ తన వంతు కంటే ఎక్కువ సహాయం చేయాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. సార్ మీరు ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉండాలి, బాగుంటారు మీరు. సో మరొకసారి పెద్దలందరికీ పేరు పేరు ఇక్కడికి వచ్చినట్టు పెద్దలందరికీ ధన్యవాదాలు. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. డెంగ్యూ అవేర్నెస్ క్యాంప్ పెట్టాము, అప్పుడు చాలా మంచిగా వచ్చారు పబ్లిక్ అందరూ. చిల్కా నగర్కి మాకు ఒక మంచి సంబంధం ఉంది, జనరల్ ఇక్కడ జనాలతో కూడా మంచి అనుబంధం ఉంది మాకు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేద్దాం. మీ అందరూ కోఆపరేట్ చేయండి, అక్కడ మనకి ఎటు ఉంటుంది అందరికీ. ఓకేనా? థ్యాంక్ యూ. హరికృష్ణ గారి కూతురు, తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నందమూరి సుహాసిని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. పెద్దలకి, వేదిక ముందున్న మా నందమూరి అభిమానులకి, తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 20వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ చీరల పంపిణీ, మెడికల్ క్యాంప్, అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. నన్ను ఇక్కడ ఆహ్వానించిన శరత్ చౌదరి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారు ఒక యుగ పురుషుడు, ఒక తెక్క పురుషుడు. వాట్ ఈస్ ఎన్టీఆర్ అనేది అందరికీ తెలియదు. ఎన్టీ రామారావు గారి గురించి కొన్ని విషయాలు నేను ఐ వాంట్ టు షేర్, బికాజ్ ఆయన మా తాతగారు. కొన్ని పర్సనల్ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. నందమూరి తారక రామారావు గారు కృష్ణా జిల్లాలో జన్మించారు. నిమ్ముకూరు గ్రామంలో ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి ఆయన స్ట్రీట్ లైట్స్ కింద చదువుకుంటూ తర్వాత విజయవాడలో పాలు అమ్ముకొని ఏసీ కాలేజ్ గుంటూరుకి వెళ్ళి ఆయన డిగ్రీ పూర్తి చేసుకున్నారు. బిఏ చేస్తూ జగ్గయ్య గారు, ఎన్టీ రామారావు గారు నేషనల్ ఆర్ట్స్ థియేటర్ స్థాపించి ఎన్నో థియేట్రికల్ ప్లేస్, నాటకాలు వేసేవారు. దాని తర్వాత ఆయన చేయని బిజినెస్ లేదు, జనతా ప్రెస్ పెట్టారు. దాని తర్వాత టెబాకో బిజినెస్ చేశారు. బాంబేలో కోట్లు కూడా నడిపారు. రామారావు గారు గన్నవరంలో పైలట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఆయన పైలట్ లైసెన్స్ కూడా పొందారు. ఆ రోజుల్లో 40-42 మందో ఐ డోంట్ రిమెంబర్ ట్రైనింగ్కి వెళ్తే రామారావు గారు ఫస్ట్
ఫస్ట్ పైలట్గా ఆయన అవార్డు ఇచ్చింది ఆయనకి. అలాగే దాని తర్వాత సబ్ కలెక్టర్గా చేశారు. సబ్ కలెక్టర్ ఆ రోజుల్లో 7,000 మంది సబ్ కలెక్టర్గా ఎగ్జామ్ రాస్తే 7గురే క్వాలిఫై అయ్యారు. దాంట్లో రామారావు గారు వన్ ఆఫ్ ద పర్సన్. కానీ ఎన్టీఆర్ గారు కొన్ని రోజులు ఆ ఉద్యోగం చేసి హీ వాజంట్ సాటిస్ఫైడ్ బికాజ్ అక్కడ దాంట్లో ఉన్న కరప్షన్ అవన్నీ చూడలేక అది వదిలేసి దాని తర్వాత నాటక ప్రవేశం, నాటకాలు వేసుకుంటూ దాని తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పుడు హీరోగా, విలన్గా ఆయన తెలుగు ప్రజలు ఆయన్ని ఆదరించారు. రాముడైనా, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, ధర్మరాజైనా, శివుడైనా తెలుగు ప్రేక్షకులు ఆయన్ని ఆరాధించారు. రామారావు గారు మీరందరూ తెలుసు, ధర్మరాజుకి ఒక డ్యూయట్ సాంగ్ చేస్తాం అనేది సాహసం. అది ఆయన చేశారు. అది అందరూ తెలుగు ప్రేక్షకులు దాన్ని ఆదరించారు. హిందీలో కానీ తెలుగు, హిందీలో తమిళ్, మలయాళం ఏ లాంగ్వేజ్లోనూ ఈ సాంగ్స్ చేయలేదు. బికాజ్ ఎవరు సాహసించలేదు. అది రామారావు గారు చేశారు. అది తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు ఆయన సాహసానికి. రామారావు గారు కవి సార్వభౌమ తీశారు. ఎందుకు? ఆయన నాకు బాగా గుర్తు, మా నాన్నగారు ఒక పాట అన్నారు, నాన్న ఈ సినిమా తీస్తే మనం నష్టపోతాం, ఎందుకంటే ఈ సినిమా ఈ తరం వాళ్ళు చూడరు అని. ఆయన ఒకటే మాట అన్నారు, నాకు తెలుగు భాష అన్నా, తెలుగు సంస్కృతి అన్నా చాలా ఇష్టం. అది భావి తరాల వాళ్ళకి తెలియాలి. ఈ సినిమా నేను తీస్తాను నాన్న, ఇది నష్టం వచ్చినా నేను తీస్తాను అని అన్నారు. అందుకని రామారావు గారు ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఆయన డబ్బులకి ఏ రోజు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన మన తెలుగు భాష అన్న, తెలుగు సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చారు. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఇది ఆయన డ్రైవర్ రాముడు సినిమా తీసినప్పుడు దాంట్లో వచ్చిన లాభాలతో ఎవరన్నా కానీ కొడుకులకి ఇల్లు కడతారు, వాళ్ళ పేరు మీద పెడతారు. కానీ ఆయన వాళ్ళ కోడళ్ళ పేరు మీద ఆ ఇల్లు కట్టించి వాళ్ళ పేరు మీద పెట్టారు. సో ఆయన ఇంటి నుంచే ఆడబిడ్డలకి ప్రాధాన్యత ఇష్టం మొదలెట్టారు. దాని తర్వాత ఆయన్ని ఇంత పెద్దవాడిని చేసిన తెలుగు ప్రజలకి తిరిగి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి, వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. 9 నెలల్లో ఆయన అధికారంలో తీసుకొచ్చారు పార్టీని. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ సీఎం ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. సో ఆయన నేషనల్ ఫ్రంట్ స్థాపించి ఢిల్లీ దొరతనాన్ని ఢీకొని ధైర్యంగా ముందుకెళ్ళిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ధైర్యమే తెలుగు జాతి, తెలుగు ప్రజలు. ఆయన నినాదమే పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆయన పేదలకి కూడు గూడు గుడ్డ ఇవ్వాలన్నా ఫస్ట్ ఆయన ₹2 కిలో బియ్యం, దాని తర్వాత పక్కా ఇళ్ల నిర్మాణం, చేనేత వస్త్ర పంపిణీ చేశారు. ఆయన ఎప్పుడు అనేవారు, ఆకాశంలో సగం మా ఆడపడుచులు అని. ఆ ఆడపడుచులకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కట్టించారు, యూనివర్సిటీని కట్టించారు. దాని తర్వాత పటేల్ పట్వారీ సిస్టమ్ ని రద్దు చేసి మండల్ వ్యవస్థను తీసుకొచ్చారు. దట్ వాజ్ అ గ్రేట్ రిఫార్మిటీ రామారావు గారు తీసుకొచ్చింది. అప్పుడు రైతుల కష్టాలు ఏంటో ఆయనకి బాగా తెలుసు. అందుకని రైతులకి ₹50 హార్స్ పవర్ ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పుడు ఆయన ఆ బిల్ని శాంక్షన్ చేశారు. దట్ వాజ్ వాళ్ళకి చాలా అది హెల్ప్ఫుల్ అయ్యింది రైతులకి అప్పుడు రోజుల్లో. అలాగే పెన్షన్లు, విడో పెన్షన్స్ కానివ్వండి, అవన్నీ స్టార్ట్ చేసింది రామారావు గారు. దాని తర్వాత బస్ స్టాపుల నిర్మాణం కానివ్వండి, మధ్యాహ్న భోజన పథకం, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిస్తాం కానివ్వండి, ఎన్నో అసలు తెలుగు గంగ కానివ్వండి, అవన్నీ ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేసి తెలుగు ప్రజల కోసం ఆయన ఎప్పుడూ అహర్నిశం కష్టపడుతూనే ఉన్నారు. చివరిలో మా నాయనమ్మ
క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే ఇక్కడ మనకి మెరుగైన వైద్యం లేదు. అప్పుడు అది చెన్నై వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చింది మనం వైద్యాన్ని. అది చూసి చెల్లించి మన పేద ప్రజలకి ఇక్కడ వైద్యం అందాలి అని చెప్పి బసవ తారకమ్మ ఇండో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఇవాళ కూడా పేద ప్రజలకి అక్కడ వైద్యం జరుగుతుంది. సో తెలుగువారు ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం రామారావు గారు మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ కార్తిక్ శేఖర్ గారు, డాక్టర్ అశోక్ గారు అండ్ గూడపాటి ఫౌండేషన్ చైర్మన్ శరత్ చౌదరి గారు. ఆయన నన్ను ఇక్కడ ఆహ్వానించి నాకు బాగా ఇంకొక విషయం చెప్పాలి. నాచారం స్టూడియోకి వచ్చేవాళ్ళు అప్పుడు నిజంగానే ఇక్కడ రోడ్లు కానీ ఏమి కానీ సరిగ్గా లేవు. తెలుగుదేశం హయాం వచ్చిన తర్వాత ఇక్కడ అంతా డెవలప్మెంట్ ఇప్పుడు చూసినా చాలా డెవలప్ అయింది ఇక్కడ. అది కేవలం ఆ ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. సో నేను రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. శరత్ గారు నన్ను ఇక్కడ పిలిచినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. మేడం, మరి వర్ధంతి సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం, చీరల పంపిణీ అండ్ మెడికల్ క్యాంప్ చేస్తున్నారు. శరత్ గారు నన్ను ఆహ్వానించారు ఇక్కడ గూడపాటి ఫౌండేషన్ తరఫు నుంచి. సో ఇక్కడ రావటం జరిగింది. సో నందమూరి తారక రామారావు గారు ఎన్ని యుగాలైనా తెలుగువారు ఉన్నంతకాలం ఆయన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎందుకంటే తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. మనం మద్రాసీలు అని పిలవలే వాళ్ళం. ఆయన వల్ల మనకి ఇవాళ ఈ గుర్తింపు మన తెలుగువారికి వచ్చింది. సో ఆయన సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ ఆదేశాల మేరకు మేము ఆయన ఏం చెప్తే అది చేస్తాము. అనగా ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమం ఇవన్నీ మేము చేయడానికి గూడపాటి ఫౌండేషన్ తరఫున చేశాము. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే జనరల్గా రాజకీయాల్లో సేవా రాజకీయాలు వేరువేరుగా చూడకూడదు. సేవ చేయడమే రాజకీయం అనేది అన్నగారి స్ఫూర్తి మాకు వచ్చింది కాబట్టి ఆ స్ఫూర్తి నుంచే మేము సేవా కార్యక్రమాలు చేస్తూ
ముందుకెళ్లాలని సంకల్పించుకున్నాం. ఈ గూడపాటి ఫౌండేషన్ తరపున ఎన్నోసార్లు మెడికల్ క్యాంప్స్, అన్నదాన కార్యక్రమాలు చేశాము. ఇన్ ఫ్యూచర్ కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయదలుచుకున్నాము. మా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ సుహాసిని మేడం గారు అందరూ సపోర్ట్గా, నందమూరి సుహాసిని మేడం గారు సపోర్ట్గా ఉన్నారు, వెనకుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. సో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ప్రజల్లోకి మా ఫౌండేషన్ తరపున కార్యక్రమాలు తీసుకెళ్తూ ఇంకా మంచిగా చేయాలనేది మా సంకల్పం. ప్లస్ మెయిన్గా అన్నగారు వర్ధంతి రోజు మేము ఇంత భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చిలకానగర్ చౌరాస్తాలో చేయడానికి ఏంటంటే కారణం, చిలకానగర్ చౌరాస్తాలో అన్నగారి అభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు, ఇక్కడ టీం రిక్వెస్ట్ మేరకు మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ కూడా చాలా ప్రోగ్రామ్స్ మేము చేయదలుచుకున్నాము. ఈ చిలకానగర్ చౌరాస్తాలో పర్టికులర్గా ఏంటంటే ఇది రెండో ప్రోగ్రాం ఇక్కడ మేము చేయడం, మెడికల్ క్యాంప్ ఇది రెండో కార్యక్రమం. సో